హలో వివర్స్, నేను మీ దేశం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే జూలై 15వ తారీఖున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మార్నింగ్ సమయంలో అప్డేట్ ఇచ్చిన ప్రకారం మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు ఎండ తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆ విధంగానే మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఆ విధంగానే మనకి ఈరోజు రాత్రి సమయానికి అలాగే అర్ధరాత్రి సమయానికి మరలా కృష్ణా, గుంటూరు, బాపట్లకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్డేట్ అనేది అందిస్తాను. రేపటి వాతావరణ విషయానికి వస్తే రేపు మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. కొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై మార్నింగ్ సమయంలో ఉంటుంది. ఆ విధంగానే రేపు సాయంకాలం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం ఈ జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే చెదురుముదురు వర్షాలు అనేవి ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూలై 13వ తారీఖు నుంచి మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది జూలై 15వ తారీఖున ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం అనేది విశాఖపట్నం, భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరాన్ని తాకే సమయంలో మనకి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు, పిడుగులు, ఈదురుగాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో ఒకసారి వివరంగా చూద్దాం. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదవుతాయి. ఆ విధంగానే మొన్న వచ్చిన 2 అల్పపీడనాల కంటే ఈ అల్పపీడన ప్రభావం అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. మనకి జూలై 15, 16, 17, 18, 19 తేదీల్లో మనకి జోరు వర్షాలు అనేవి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, విజయవాడ, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, జంగారెడ్డిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే జూలై 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మధ్య నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి జూలై 15, 16, 17, 18 తేదీల మధ్య నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కొని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మెదక్ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తారు భారీ వర్షాలు అనేవి జూలై 15, 16, 17, 18, 19 తేదీల మధ్య నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అల్పపీడనం తీరం దాటే సమయంలో మనకి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. ఆ విధంగానే పిడుగులతో వర్షాలు అనేవి నమోదవుతాయి. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి ఈ అల్పపీడన ప్రభావం వల్ల అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి జూలై 15, 16, 17, 18, 19 తేదీల మధ్య నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. అదేవిధంగా వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా ముందుగా మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి జూలై 13వ తారీఖు నుంచి మనకి 19 తేదీల మధ్య మనకి వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.